హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వచ్చిన కామెంట్స్ని ఒక వీడియోగా తీద్దాం అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఏంటంటే ఈ వీడియోని చూసే ముందు కొంచెం స్కిప్ అనేది చేయకుండా చూడండి. ఎందుకంటే నేను వీడియోలో ఏవైతే విషయాలు చెప్తున్నానో మీరు అవే కామెంట్స్గా అడుగుతున్నారనమాట. అంటే వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేస్తూ అడుగుతున్నారు. కాబట్టి కొంచెం వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద మీకు ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఇక్కడ నేను చెప్తున్నాను. చాలామంది ఎక్కువ అడిగిన ప్రశ్న ఏంటంటే మిషన్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి. నేను ఏంటంటే మిషన్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. తర్వాత డిస్క్రిప్షన్లో రాస్తాను కూడా. అంటే ఇక్కడ మీకు 2 మిషన్లను చూపించాను, 2 మిషన్ల కాస్ట్ రాస్తాను. తర్వాత ఇక్కడ ఏంటంటే చెప్పాను కూడా వీడియోలో. అయితే చాలామంది అడిగారు అనమాట. అది మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మిషన్ వచ్చేసి అంటే మీకు వీలైతే పక్కనే స్క్రీన్ షాట్ వేస్తాను. మీకు ఫస్ట్ మిషన్ కాస్ట్ వచ్చేసి 92,000 అంటే 92,000. నేను చెప్పింది అప్పటి రేట్ అండి. మేబీ ఇప్పుడు ఇంకా రేటు పెరగవచ్చు. తర్వాత సెకండ్ మిషన్ కాస్ట్ వచ్చేసి 2,50,000 2,50,000 రూపాయలు. ఇది వచ్చేసి 2 మిషన్ యొక్క కాస్ట్ అనమాట. ఇది ఫస్ట్ మిషన్ యొక్క మళ్ళీ మోడల్ వచ్చేసి ఏంటంటే ఉషా 450E. తర్వాత సెకండ్ మిషన్ మోడల్ వచ్చేసి బెర్నినా B700 అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ కంప్యూటర్ మిషన్ అనేది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అయితే ఈ మిషన్ అనేది నాది కాదన్నమాట, వేరే వాళ్ళది. అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి నేను తీసుకున్న వీడియో అనమాట. సో నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఎక్కడ తీసుకున్నారు అంటే హైదరాబాద్లో ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే షాప్లో తీసుకున్నారు. మీకు వీలైతే ఆ షాప్ నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది కంప్యూటర్ వర్క్ నేర్చుకోవాలని ఉంది, ఎలా నేర్పిస్తారు, ఎక్కడ నేర్పిస్తారు, మీరు నేర్పిస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కంప్యూటర్ వర్క్ నేర్పించేవి ఏంటంటే అంటే పెద్ద పెద్ద సిటీలలో అంటే లైక్ హైదరాబాద్లో ఏంటంటే మనకు నేర్పించడానికి ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ అనమాట, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే హైదరాబాద్లో మనకు నేర్పించడానికి ఉంటాయి కానీ చిన్న చిన్న సిటీలలో అలా ఉండవు కదా. అది ఒకవేళ మీకు కంప్యూటర్ వర్క్ నేర్చుకోవాలి అని ఉన్నట్లయితే కనుక మనకి కంప్యూటర్ వర్క్ వేసే షాప్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్ వర్క్ వేసే షాప్స్ వాళ్ళే మనకి కంప్యూటర్ వర్క్ నేర్పిస్తారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు నేర్పిస్తారు. అంటే ప్రత్యేకించి వీళ్ళే నేర్పిస్తారు, వీళ్ళు నేర్పించని ఏముండదు. ఎవరైతే కంప్యూటర్ వర్క్ వేస్తారో వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారనమాట. దీనికి అమౌంట్ కూడా ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు సిటీలలో చూసుకుంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొన్ని చిన్న చిన్న సిటీలో చూసుకుంటే కనుక మనకి అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనకి నేర్పించడానికి అయితే 5,000 to 10,000 మధ్యలో మీకు కంప్యూటర్ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. దానికి కూడా మీకు ఎంత టైం పడుతుంది అని అంటే దాదాపుగా మీకు 1 వీక్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే మనకి ఏంటంటే బేసిక్స్ అనేవి మనం ఒక్క రోజులో నేర్చుకోవచ్చు కానీ మన ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా. అంటే మనకి ఫ్రేమ్ పెట్టే విధానం కానీ, తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకునే విధానం కానీ, కలర్ సెలెక్ట్ చేసుకోవడం, థ్రెడ్స్ మార్చుకోవడం, ఇది మనకు కొంచెం పర్ఫెక్షన్ అనేది కావాలి. కాబట్టి మీకు ఒక 1 వీక్ అనేది ఖచ్చితంగా పడుతుంది. మీకు బేసిక్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు 1 డేలో తెలుసుకోవచ్చు కానీ మీకు పర్ఫెక్షన్ మాత్రము 1 వీక్ అనేది పడుతుంది. అదేవిధంగా మీకు అమౌంట్ అనేది కూడా మీకు 5,000 నుంచి 10,000 మధ్యలో మీకు ఛార్జ్ అనేది చేస్తారు. ఇది ఒకవేళ మీ కంప్యూటర్ వర్క్ నేర్చుకోవాలని ఉంటే కనుక మీ సరౌండింగ్లో కంప్యూటర్ వర్క్ వేసే షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మీరు కాంటాక్ట్ అనేది అవ్వండి, ఓకేనా. ఇంకా ఏంటంటే ఒకవేళ ఈ కంప్యూటర్ వర్క్ మిషన్స్కి రిపేర్స్ వస్తే ఎక్కడ చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైతే కంప్యూటర్ మిషన్ కొంటామో వాళ్ళు మనకి వారంటీ కానీ లేదా గ్యారంటీ కానీ ఇస్తారు. దాదాపు ఇక్కడ ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అంటే 1 year లేకపోతే 5 years అని చెప్పేసి మనకి వారంటీ కానీ లేదా గ్యారంటీ కానీ ఇస్తారు. మనకి ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ అయితే కనుక వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫోన్లో. ఒకవేళ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనమే మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మనం ఎక్కడైతే మిషన్ కొన్నామో అక్కడికి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చిన్న చిన్న అయితే కనుక వాళ్ళకి మన ఫోన్ కాంటాక్ట్లో చెప్తారనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా మళ్ళీ ఏ విధంగా కొనాలని చెప్పేసి అన్నారు కదా, నేను చెప్పాను కదా హైదరాబాద్లో ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నారనమాట. తర్వాత డిజైన్స్ కూడా ఎలా కొనుక్కోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మనం కంప్యూటర్ మిషన్ తీసుకున్నప్పుడే మనకి ఏంటంటే ఆటోమేటిక్గానే కొన్ని డిజైన్స్ అనేవి వస్తాయి. ఇంకా మనం ఎక్కువ డిజైన్స్ కొనాలి అనుకున్నట్లయితే మనకి డిజైన్స్ మనకి డిజైన్స్ సేల్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. డిజైన్స్ ఉన్న వాళ్ళు అంటే ఒక్కొక్క డిజైన్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారు, వాళ్ళు మనకి సపరేట్గా ఉంటారు. ఆ డిజైన్స్ ఏంటంటే మనం కొనుక్కొని మనం పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి డిజైన్స్ అమ్మే వాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు. మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కూడా అవ్వచ్చు. అంటే ఒకసారి మీరు సెర్చ్ చేయండి.
కావాలంటే మీకు తర్వాత వీడియోలో చెప్తాను, అంటే డిజైన్స్ అంటే ఎవరు సేల్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇంకేంటంటే జెరీ థ్రెడ్ యూస్ చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అయితే జెరీ థ్రెడ్ అనేది మనకి ఏంటంటే బ్రదర్లో యూస్ చేయొచ్చు, బెర్నీలో నాకైతే ఐడియా లేదు కానీ బ్రదర్లో మాత్రం యూస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన జెరీ థ్రెడ్ అనేది వాడడం వల్ల మిషన్ యొక్క కండిషన్ అనేది కొంచెం తొందరగా దెబ్బతింటుందంట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధ్యమైనంత వరకు జెరీ థ్రెడ్ అనేది యూస్ చేయకుండా ఉంటేనే బెటర్. కాకపోతే జెరీ థ్రెడ్ యూస్ చేసుకునే ఆప్షన్ కూడా మనకేంటంటే బ్రదర్లో ఉంది. తర్వాత మిషన్ మోడల్ చెప్పేసి అడుగుతున్నారు, చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మిషన్ మోడల్ వచ్చేసి ఉషా 450, దాని కాస్ట్ వచ్చేసి 92,000. తర్వాత సెకండ్ మిషన్ వచ్చేసి బెర్నినా B700, దాని కాస్ట్ వచ్చేసి 2,50,000. నేను చెప్పింది అప్పటి రేట్స్ అండి. మరి ఇప్పుడు పెరిగాయా తగ్గాయా మరి నాకైతే ఐడియా లేదు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక కామెంట్ అనేది పెట్టారండి, ఏంటంటే మీరు కెమెరా అనేది ప్రాపర్గా పెట్టలేదని చెప్పేసి చాలామంది పెట్టారు. అయితే నేను నిజానికి కూడా కెమెరా అనేది ప్రాపర్గా పెట్టలేదు. ఎందుకు అని అంటే నేను ఏంటంటే కెమెరా అనేది నేను బై హ్యాండ్తో తీసాను, అంటే ట్రైపాడ్తో తీయలేదనమాట. అంటే నేను అది ఏంటంటే అనుకోకుండా తీసిన వీడియో, అంటే నేను కావాలని తీసిన వీడియో కాదనమాట. సో నేను అక్కడికి వెళ్ళడం వల్ల నేను అప్పటికప్పుడు వాళ్ళని పర్మిషన్ అడిగి తీసిన వీడియో అనమాట. సో ట్రైపాడ్ కాకుండా బై హ్యాండ్తో తీయడం వల్ల మనకి ఏంటంటే వీడియో అనేది ఎక్కువ షేక్ అయింది. అప్పటికి ఏంటంటే చాలా ఎడిటింగ్ చేసి అప్పటికి ఆ వీడియోని మొత్తంగా సెట్ చేశాను. సో డైరెక్ట్ వాయిస్ కూడా సెట్ కాకపోతే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను అనమాట. అంటే ఏంటిదంటే మొత్తం ఒక 20-25 నిమిషాల వీడియోని మొత్తం దాన్ని ఎడిట్ చేసి 8 నిమిషాల వీడియోకి తీసుకొచ్చి మళ్ళీ డైరెక్ట్ వాయిస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంటే వీడియో మొత్తం షేక్ అయిపోయింది అనమాట. అంటే అది అనుకోకుండా తీసిన వీడియో, అంటే కావాలని తీసిన వీడియో కాదు. అంటే ప్రాపర్గా తీయాలి అనుకున్నట్లయితే నేను ఏంటంటే ట్రైపాడ్ పట్టుకొని పోయి తర్వాత మైక్ పట్టుకొని పోయి తీసేదాన్ని అనమాట. సో అది అనుకోకుండా తీసిన వీడియో కాబట్టి కొంచెం కెమెరా క్వాలిటీ అనేది రాలేదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు కొంచెం ఏంటంటే కెమెరాని షేక్ కాకుండా కొంచెం ప్రాపర్గా తీయడానికి నేను ఒకసారి చూసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీలో ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కోవాలి అనుకున్నట్లయితే మీకు ఏ మిషన్ సూట్ అవుతుంది, ఏది కొనుక్కోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.